ఏది సంపాదించినా గానీ దేవుడు సంతోషపడరులే గానీ, ఈ ప్రకృతి, ఈ ప్రకృతిలో ఎన్నో కోట్ల నక్షత్ర మండలాలు, అందులో ఒక నక్షత్ర మండలం, అందులో ఒక సౌర కుటుంబం, అందులో ఒక గ్రహం, అందులో ఎన్నో దేశాలు, ఆ దేశాలలో ఒక దేశం, అందులో ఎన్నో రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో ఒక మండలం, ఆ మండలాలలో ఎన్నో గ్రామాలు, ఆ గ్రామాలలో ఒక గ్రామం. చూడండి ఎంత టైనీ పార్టికల్‌గా మనం కనబడతామంటే ఈ ప్రకృతితో మనం పోల్చుకుంటే, ఈ ప్రకృతి ఎంత ఉంది, మనం ఎంత ఉన్నాం అనేది మనం పోల్చుకుంటే, మన విషయం పక్కన పెడితేనండి, మనం ఉన్నటువంటి సౌర కుటుంబం, అదున్నటువంటి పాలపంత నక్షత్ర మండలం లాంటి ఎన్నో నక్షత్ర మండలాలు కలిసినా గానీ, ఒక నీటి బిందువంత కూడా కనిపించడం డౌటేనండి. అంత చిన్న పార్టికల్‌లా మనం కనబడతాం ఇంత పెద్ద ప్రకృతిలో. అలాంటి ఒక పార్టికల్ కంటే చిన్న నలుసంత ఉన్నటువంటి మనం ఈ ప్రకృతితో పోల్చుకుంటే, ఈ లోకానికి పైన ఉన్నటువంటి మహా ఆకాశాలు పట్టజాలనంత దేవుడు సంతోషపడాలంటే మనం ఏం చేయాలి? ఎంతకనగానే జ్ఞానం సంపాదిస్తే చాలండి.